అమ్మా కొంతసేపు మాట్లాడకుండా ఉండండి అమ్మా, కొంతసేపు. ఓకే, నిన్నగాక మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బజరంగ దళ్ వీళ్ళ యొక్క అసహనంతో విద్యార్థి నాయకుడు, దళిత నాయకుడు అయిన స్కాలరు, యూనివర్సిటీలో స్కాలరు అయిన రోహిత్ ఆత్మహత్యకు బలైపోయాడు. మరలా ఈ రోజున ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్ లో మరలా అవే దుష్ట శక్తుల వల్ల, అవే సంఘ్ పరివార శక్తుల వల్ల ఈ రోజున విద్యార్థులు, అదే విధంగా ప్రొఫెసర్లు వీళ్ళెవరిని కూడా వాళ్ళ భావాలు స్వేచ్ఛగా చెప్పుకోనివ్వకుండా వాళ్ళ మీద వాళ్ళ పీకలు నొక్కుతూ వాళ్ళ వాక్ స్వాతంత్రాన్ని మరి హరిస్తా ఉన్నారు ఈ సంఘ్ పరివార శక్తులు. మోడీ యొక్క దుష్ట పరిపాలనతో, మోడీ యొక్క ఈ వీళ్ళకు బలంతో ఈ క్యాంపస్ లో ఈ పోలీసు దౌర్జన్యంతో వాళ్ళ మీద ఈ విధమైన దుశ్చర్యలు చేస్తా ఉన్నారు ఈ సంఘ్ పరివార శక్తులు. వాళ్ళు ఈ ఎవరైతే విద్యార్థులు, ప్రొఫెసర్లు ఉన్నారో వీళ్ళంతా కూడా వాళ్ళని వ్యతిరేకించినప్పుడు వాళ్ళని జాతి వ్యతిరేకులుగా, దేశ ద్రోహులుగా చిత్రీకరించి పోలీసు అణిచివేతకు గురి చేస్తా ఉన్నారు. ఈ విధంగా అప్పుడు ఇందులో భాగంగా అక్కడ విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ ను కూడా అరెస్ట్ చేసి తిహార్ జైలుకు పంపడం జరిగింది. ఆయనను విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకురాగా ఆ కోర్టు ఆవరణలోనే ఈ నల్ల వస్త్రాలు ధరించిన ఈ న్యాయవాదులు కూడా ఈ సంఘ్ పరివార శక్తులకు మించిపోయి వాళ్లను రాళ్లతో కొట్టారు. ఈ కన్నయ్య కుమార్ని, అదే విధంగా ఆయన కూడా ఉన్న విద్యార్థులను, కూడా ఉన్న ప్రొఫెసర్లను కూడా, మీడియాను కూడా వదిలిపెట్టలేదు. వాళ్ళు మీడియాను కూడా రాళ్లతో కొట్టారు, కాళ్లతో తన్నారు, పిడికిలతో గుద్దులు గుద్దారు. ఈ విధంగా ఇంత మారణ కాండ సృష్టించారు ఈ హైదరాబాద్ ఢిల్లీలోని ఈ యూనివర్సిటీలో, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఈ విధమైన మారణకాండను వాళ్ళు సృష్టించడం జరిగింది. ఇది చూసిన వాళ్ళు ఇది మోడీ నేతృత్వమా లేక ఆర్ఎస్ఎస్ మార్కు ప్రజాస్వామ్యమా అని అనుకోక తప్పదు. అందుచేత ఏ ప్రభుత్వం అయినా సరే చరిత్రలో విద్యార్థులను, యువకులతో పెట్టుకున్న ఈ ప్రభుత్వాలు ఏవి కూడా బ్రతికి బట్టగట్టిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. అందుచేత విద్యార్థులారా, యువకులారా, రండి పోరాడదాం, డెమోక్రసీ కోసం పోరాడదాం, సోషలిజం కోసం పోరాడదాం, నేషనల్ లిబరేషన్ కోసం పోరాడదాం. యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే లోకమే మారిపోదా, ఈ చీకటే మసకపోదా. యువతరం శిరమెత్తితే నవతరం గణమీపితే లోకమే మారిపోదా, చీకటే మాసిపోదా.
తీరని గొలుసు లంకెల ముడి మడత పేసి రాచంగం కొరమాలిన దోపిడిలో నలిగిపోవు ఈ దేశం మారిపోవు సత్యం మానవుడే నీచం మారిపోవు సత్యం మానవుడే నీచం యువతరం తిరమేతితే నవతరం గళమేతితే లోకమే మారిపోదా చీకటే మారిపోదా లోకమే మారిపోదా చీకటే మారిపోదా వర్ధిల్లాలి విద్యార్థులు